ఉత్తరాఖండ్లో సంభవించిన ఘోరమైన విపత్తులో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉత్తరకాశీ ధరాలి ఆకస్మిక వరదల్లో చిక్కుకున్న బాధితులను కాపాడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. సైన్యం, ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్ బలగాలను కేంద్రం మోహరించగా డెహ్రాడూన్లో ఉత్తరాఖండ్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుండి సీఎం పుష్కర్ ధామి నిరంతరం సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయ రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు ఆహారం, వసతి, మందులు వెంటనే అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం ధరాలి, ఆర్చిల్ ప్రాంతంలోని హోటళ్లు, హోమ్ స్టేలను ఉపయోగించుకోవాలని అన్నారు. ఇక సహాయక చర్యల్లో నిమగ్నమైన ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, సైన్యం, ఐటీబీపీ బృందాలు ఇప్పటి వరకు 5 ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపాయి. మరో 132 మందిని కాపాడామని, శిథిలాల కింద చిక్కుకుపోయిన 70 మంది కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నాయి. హార్సిల్ లోయలో గల్లంతైన 10 మంది సైనికులు, వారి కోసం సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. తోటి జవాన్ల జాడ తెలియకుండా పోయినా సరే సడలని ధైర్యంతో ఇతర జవాన్లు సహాయక అన్వేషణ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. మరోవైపు ఆకస్మిక వరదలపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సహాయక చర్యలు ఎటువంటి లోపం లేకుండా చూడాలని సీఎం ధామికి ఫోన్లో సూచించారు. ఉత్తరాఖండ్లో సంభవించిన ఈ పెను విపత్తు కేవలం 30 సెకండ్లలోనే ఓ అందమైన పర్వత ప్రాంతాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది. కొండపై నుంచి ఒక్కసారిగా దూసుకొచ్చిన వరద ధరాలిని నాశనం చేసింది. 12,600 అడుగుల ఎత్తు నుంచి వచ్చిన మొదట నీటి ప్రవాహం, ఆ తర్వాత శిథిలాలతో కూడిన రెండవ ప్రవాహం ఆ ప్రాంతాన్ని నామరూపాలు లేకుండా చేసింది. అయితే ఇంత విపత్తు ఒక్కసారిగా ఎందుకు వచ్చిందన్న దానిపై కారణాలను విశ్లేషిస్తున్నారు శాస్త్రవేత్తలు. శాటిలైట్ చిత్రాల ఆధారంగా ఈ ఘటనకు సంబంధించిన ప్రాథమిక భౌగోళిక అంచనాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వర్షాలకు తోడు ఆ ప్రాంతంలో మంచుకొండలు అకస్మాత్తుగా విచ్ఛిన్నం కావడం వల్లే ఈ విపత్తు జరిగినట్లు వెల్లడించారు. ఏకంగా 360 మిలియన్ క్యూబిక్ మీటర్ల శిథిలాలు ఒక్కసారిగా కూలినట్లు తెలిపారు. ధరాలి సమీపంలో గ్లేసియర్ డిపాజిట్స్ గుర్తించినట్లు వివరించారు. ఓవైపు ధరాలి విలయంతో ఉత్తరాఖండ్ వాసులు భయాందోళనకు గురవుతుంటే, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని హెచ్చరించింది ఐఎండీ. మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నైనిటాల్, చంపావత్, ఉధమ్ సింగ్ నగర్, బగేశ్వర్, పౌరి, తెహ్రీ, హరిద్వార్, డెహ్రాడూన్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. హిమాలయ దిగువ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయంటూ జనాలను అప్రమత్తం చేసింది. తీర ప్రాంతాల ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది.